मरो सालों को बोल बताओ कहाँ है గురు భక్తి అంత బలిసిందిరా మీకు ఎక్కడ దాచారు వాడిని బావా ఆడు చచ్చాడు మొర్రో అని వాళ్ళు మొత్తుకుంటుంటే ఎక్కడా అని అడ్రస్ అడుగుతావేంటి ఆని పాతి పెట్టిన చోటు చెప్పారు అనుకో నువ్వు వెళ్ళి గొయ్యి దేవి వాడి శవాన్ని చూస్తావు నిన్ను చూస్తే ఆడి శవం కూడా లాఠీ పట్టుకొని లేచి నిలబడుద్ది అంత దురదెందుకంట బావా నోర్బుయ్యరా బద్మాష్ అంటే బావా ఆడు మన టైపు కాదు మాట మీద నిలబడే మనిషి బతుకుంటే గింటే పిలవపైన వచ్చేస్తాడు వచ్చాడే అనుకో తను అనుకున్నది పూర్తి చేసి కానీ వెళ్ళడు నేను కోరేది అదే నా చేతిలో చావడానికైనా వాడు రావాలి 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 అనక బావా పైన తథాస్తు దేవతలు ఉంటారు తుసుకుని తథాస్తు అన్నారనుకో ఏంటి మంచి హుషారుగా ఉన్నావంటే విజిలేసినందుకు 50 ఫైన్ కట్టు. దువ్వ అబ్బులు మేము అడిగింది డబ్బులు కట్టు బే. కట్టకపోతే బాడీ పట్టాల మీద తేలుద్ది. ఏం ప్లాట్ఫామ్ ఖాళీ లేదేంటి? ఈ జోకులేసేస్తున్నాడు రా కుమ్మండ్రిని. కుమ్మితే ఊరుకుంటాం మరి. విక్రమ్ రాథోడ్ అసిస్టెంట్. ఇంకెక్కడ విక్రమ్ రాథోడ్ ఎప్పుడో పోయాడు. అందుకే కదా మేము మళ్ళీ మొదలెట్టాం. అచ్చా ఓసారి అటు చూడు. ఏనా బాగున్నావా? మీకు దండం పెడతాను సార్. ఇక్కడి నుంచి స్టార్ట్ చేయండి సార్. అక్కడి నుంచి మొదలు పెడితే నా దగ్గరికి వచ్చేసరికి చచ్చిపోతాను సార్. కొత్తగా రూల్స్ పట్టకు సార్. మీరు ఇక్కడి నుంచి స్టార్ట్ చేయండి సార్. బా ఇప్పుడు కాదురా, ఊళ్ళో చాలా పనులు ఉన్నాయి. తీరిక చూసుకొని ఒక ఫుల్ డే మీకు ఇచ్చేస్తాను. ఓకే సార్, మీరు వచ్చినంత వరకు ఇక్కడే ఉంటాను సార్. చచ్చాడు ఎన్నిసార్లు చస్తాడు రా వాడు. ఆ లెక్కలని ఇప్పుడు అవసరమా? ఆ నిజంగా చచ్చాను నీ కేకలని మళ్ళీ వస్తాడు. ఒరే అత్తిలి, కుడికాలెట్టడానికి ఇదేమైనా నీ అత్తోరీలు అనుకుంటున్నావా? కంత్రి నా కొడుకులు కొంప దెబ్బకి మొత్తం మొటాష్ అయిపోవాలి. ఎస్కో లెఫ్ట్ లెగ్. విక్రమ్ రాతో దేవతలు ఎరా బాబుజీ నావే బెంగెట్టుకున్నావట. చచ్చినట్టు డ్రామా ఆడి పిరికి వాళ్ళ పారిపోయా. ఒక్క దెబ్బ కోలుకోవడానికి 6 నెలలు పట్టింది. నేను చావటం ఏంట్రా? కొడుకు చచ్చి ఏడ్చి రంకునాలింటి మీద ఇంకో రాయి ఏత్తంలే అని చిన్న గ్యాప్ ఇచ్చా. రాయ్ నీ కొడుకు చావుతో శాంతికి శంకుస్థాపన జరిగింది. ఇక ఊళ్ళో ఉన్న నిన్ను ఊరవతలో నీ తమ్ముడిని వేసేస్తే ఈ ఊరు వాస్తు సెట్ అయిపోద్ది. ఈ బావూజీని ఏం పీకలేవు. ఈ ఊరికి నేనొక్కడే రౌడీని. కరెక్ట్. నేను చెప్పేది అదే. ఊరికి ఒక్కడే రౌడీ ఉండాలి. వాడు పోలీసుడై ఉండాలి. ఒరే బావూజీ ఇన్ని మాటలు ఎందుకు గాని రే, నువ్వు ఎంతమంది రౌడీని తెచ్చుకుంటావో తెచ్చుకో, ప్రశ్న కూడా పిలుచుకో. రేపు పొద్దున కరెక్ట్ గా 9 నీ గొడవలో నువ్వు దాచుకున్న సరుకంతా జనాలో పంచేస్తాను. అందరూ చూస్తుండగానే రే ఏ పీక్కుంటావో పీక్కో. నీ చరిత్ర అయిపోయిందిరా బావూజీ. ఇక నీ బతుకంతా क्या बोल रहा है ये? जिंता जिंता क्या होता है? జింత అంటే ఫేస్, తాత అంటే లాఠీ, చిత్త అంటే పచ్చడి. టోటల్ గా ఫేస్ అంతా లాఠీతో పచ్చడి అయిపోతుంది అర్థం బావా. అమ్మా నీరజా, ఆ సత్యబాబు మాట నిజం కాదమ్మా. ప్రేమ నిజం కాదు. ఆ పాప తన కూతురే కాకపోతే ఈ పాటికి వచ్చేవాడు కదా. నా మాట విని మీ నాన్న తెచ్చిన సంబంధాన్ని ఒప్పేసుకో తల్లి. లేదంటే ఆయన ఇంటికి రానని గొడవ చేస్తున్నారు. నా మాట విని పెళ్లి చేసుకోమ్మా. నాకిష్టం లేదమ్మా. ఇప్పటికే సత్యబాబుని కాదని నేను తప్పు చేశాననిపిస్తోంది.
సత్తిబాబువి కాదు విక్రమ్ రాథోడ్. మనం నాటకం ఆడుతున్నామని ఎవరికి తెలిసినా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే. కొంచెం జాగ్రత్త మేనేజ్. ఫాలో మీ. మా అమ్మ నాన్న ఏదో అంటే నన్ను వదిలేస్తావా? నేను నీకోసం ఎంత ఎదురు చూసానో తెలుసా? ఎవరు నువ్వు? ఎవరో? నన్నెవరు నువ్వు అంటావేంటి సత్యబాబు? సత్యబాబు అత్తిలి. ఐ నాట్ సత్యబాబు, ఏఎస్పీ రాథోడ్. ఏఎస్పీయా? సత్యబాబు అచ్చో నాలాగే ఉంటాడని నా కూతురు తన దగ్గర వారం రోజులు ఉంచితే తన గర్ల్ ఫ్రెండ్ అపార్థం చేసుకుని వెళ్ళిపోయిందని చెప్పాడు. యు ఆర్ షియా ధీరజ భూస్వామి సంథింగ్ నీరజ సంథింగ్. గోస్వామి. యా షేమ్. యు ఆర్ బ్యాడ్ లక్. ఒక మంచి మనిషిని దూరం చేసుకున్నావు. నీ మాయలు నా దగ్గర కాదు. నీతో లవ్లో పడ్డాక నీకన్నా బాగా ముదిరిపోయాన్రా అత్తిలి. ఇస్తాను చూడు నీ కొమ్మడతా. యాక్చువల్లీ నన్ను ఇలా చాలా మంది అమ్మాయిలు చూసి కన్ఫ్యూజ్. ఏంటిది? ఏంటి ఎక్స్పోజింగ్? సిగ్గులేదు? నన్ను నడుచు మించి షో వేస్తావు, లాకప్ లో వేసేస్తా. అంటే మీరు నిజంగా సత్యబాబు కాదా? లాఠీతో నడు మీద కొట్టిన తర్వాత కూడా డౌటా నీకు? మరి సత్యబాబు ఎక్కడున్నాడు? హిమాలయాస్. ఎందుకు? ఆడదంటే విరక్త చెందినవాడు ప్రతివాడు అక్కడికే వెళ్తాడు. పడుకునేటప్పుడు తడిగుట్టు వేసుకోవాల్సిన అవసరం ఉండదు కాబట్టి. ఇంక రాడా? ఎందుకు రాడు? ఇవాళ పౌర్ణమి. అర్ధరాత్రి 12 గంటలకి తలస్నానం చేసి తెల్ల చీర బొడ్డు కింద కట్టుకొని మేడ మీదకి వెళ్ళు. హిమాలయస్ ఎటు? నార్త్. అత్తిలి 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 అని ప్రేమగా పిలు. నీ ముందుంటాడు. అర్ధరాత్రి మేడకి పిలిస్తే వచ్చేస్తాడంట. పోలీసోడు నాకే పూలు పెడుతున్నాడు. ఒకవేళ నిజమైతే మిస్ అయిపోతానేమో. ఒకసారి ట్రై చేద్దాం. బొట్టు కిందకి. బాబాయ్, ఏమ్మా నిద్ర పట్టలేదా? నీకు పడితే నాకు పడుతుంది బాబాయ్. పాలు తాగుతావా? తాగుతావా? నా మీదనే నిఘా వేస్తావా? చిటికడ బంగుతో కొట్టానంటే నిన్ను లేపడానికి డిపార్ట్మెంట్ మొత్తం రావాలి. తీసుకోమ్మా, తాగు. ఒరే అబ్బులు, ఎంత తెలివైనడురా. సూపర్. నీ తెలివితేటలు తగలయ్యా. అరే, నీ పని ఇంత తేలిగ్గా వద్దనుకో. ఏంటి? దా దా ఎక్కడికి? లోపలికి, ఆ? లోకప్లోకి దా. అయ్యో, ఇదేంటిది? బంగెంత కిక్కిచ్చింది. అమ్మో, చూడమ్మా, లాకప్లో వేసే ముందు చేతికి బేడీలు వేస్తారు కదా. కరెక్ట్, ఇక్కడే ఉండాలి నువ్వు. ఆ? అమ్మా, మొత్తానికి తప్పించుకొచ్చేసాను. కొంపదీసి వెనకాల రావట్లేదు కదా. అదొచ్చేలో పిల్లంతా దోచేను. కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచేలోపు ధనలక్ష్మి నా కళ్ళ ముందు కనపడాలి. అత్తిలి, అత్తిలి, ప్రేమగా. అత్తిలి.
సత్యబాబు నీరు నా మీద అలిగి హిమాలయాలకు వెళ్ళిపోయావంట కదా అవును ఇంకొంచెం లేట్ అయి ఉంటే తీర్థం తాగేసేవాడిని మళ్ళీ హుష్ అటాక్ అయిపోయేది అత్తిలే. వదిలేసాం అనుకున్నాను నీ మీద ఎంత బెంగ పెట్టుకున్నాను తెలుసా దొంగ దొరికావు ఎవరిదివే నువ్వు వెళ్ళి ఇక్కడి నుంచి. నువ్వెవతివే దొంగ దాచేశాడు ఏంటిది ఏముంది అక్కడ? లాఠీ దొంగ దాచేశాడు దా నిన్ను సెల్ల తోసి కుమ్మేయాలి సెల్లు పగిలిపోద్ది. కాల్తీ. ఇతను నా దొంగ నా ఇష్టం సత్యబాబు కాల్తీమని చెప్పు. నేను తీను కావాలంటే నువ్వు వేసుకో నీ అబ్బా. దా దా రా దా రా దా రా దా రా రా. సెల్ల తాళాలు పగిలిపోను నాకు ఇక్కడ నడుము నత్తరసాల అయిపోతుందా అటొక్కాలు ఇటొక్కాలు మధ్యలో అత్తిలి ఆడుకో డమ 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 ఆడేసుకో. పాపం తన దగ్గర తీసుకొచ్చాం అదే టైంకి నువ్వు వచ్చావు నీకు నిజం చెప్పాలో అబద్ధం చెప్పాలో మాకు అర్థం కాలేదు మా కోసం పాప కోసం దూరం అయ్యాడు కానీ నీకు అన్యాయం చేయాలని మాత్రం కాదు. సారీ. పర్లేదు ఇక నుంచి పాప బాధ్యత నాది. సార్ టైం 9 కావస్తుంది విక్రమ్ రాథోడ్ వచ్చి మీ గోడౌన్లని కొలగొడతానంటున్నాడు ఇప్పుడు మీరేం చేయబోతున్నారు? ఉచ్చోసుకుంటాడు లేకపోతే ఊరేసి చస్తాడు మధ్యలో నీకు ఎందుకయ్యా బాగా అడిగానా బా కాదా బాబుజీ ఏం చేస్తాడో మీరు చూడండి జనానికి చూపించండి 9 అయింది రా రా 9:30 అయ్యింది ఇంకా రాడేర్రా వాడు రాహుకాలము పోయే కాలము ముహూర్తం చూసుకొని వస్తాడా 11:30 అయ్యింది కహారేవో పోలీస్ వాలా మన జనాన్ని చూసి భయంతో లాకప్ లో కూర్చున్నాడు వాడు వాడు కూకునే టైపు కాదు మహా జింతాత్తుగాడు చప్! ఫోను ఎరా బాబుజీ ఎక్కడ్రా నీ గొడవన్స్ పొద్దున్నుంచి అడ్రస్ దొరక ఈది తిరిగేస్తానే అన్నట్టు రే దారిలో వస్తుంటే ఇక్కడ బావోజీ లిక్కర్ ఫ్యాక్టరీ అని కనిపించిందిరా బోరు కొట్టి దాన్ని లేపేశాను సర్లే ఇలాంటి చిన్న చిన్న జరుగుతుంటే పట్టించుకోకు ఇప్పుడు ఆ గొడవలు సరిగ్గా ఎక్కడికి రావాలో కరెక్ట్గా చెప్పు అరే సాలా దమ్ముంటే అక్కడే ఉండుబే నేనే వస్తున్నాను అట్టగంటావా అయితే సరే ఇక్కడ రేటింగ్ చేస్తాను తీయండ్రా బళ్ళు సార్ 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 వెళ్తున్నారండి సార్ సార్ ఇప్పుడు ఏం చెబుతున్నారు సార్? ఏంటి అంత జరికిచ్చావు యుద్ధానికి వెళ్ళేటప్పుడు మా బావకి పంచగట్టం అలవాటు అంతే ఏడి రాలేదా ఇప్పుడేదో ఫోన్ వస్తే వెళ్ళిపోయాడు సార్. వెళ్ళిపోయాడా ఆ, ఛా, ఇది అబ్బా నీ గ్యాంగ్ మొత్తంతో రారా బావుజీ పబ్లిక్ లో పంచిప్ మనీ తంతాను ఓపెన్ ఛాలెంజ్ చేశాను పారిపోయాడు హ, వీడో విలను వాడికి మీరందరూ భయపడ్డావు ఇన్నాళ్ళు బావుజీ గారు అందరినీ కష్టపెట్టాడు అందుకే వాడి సుమ్మంతా డిస్ట్రిబ్యూట్ చేసేస్తున్నాను దోచేసుకోండి ఏంటి లైవా ఒక్క నిమిషం చూడండి పిల్ల జల్లా ఊరంతా చూడండి బావుజీ గారు తోక పంచెలో ముడుచుకొని ఎలా పరిగెత్తాడు ఏయ్ రోడ్డు కట్టగా ఏంట్రా ఇది? నేను వచ్చేసరికి పత్తా లేకుండా అలా లెక్కెత్తావేంట్రా సరేరా నీకు ఇంకో ఛాన్స్ ఇస్తాను ఊరు జనం చేత కుమ్మించడానికి మెయిన్ సెంటర్ లో ఎడిటింగ్ చేస్తాను నీకే గనక దమ్ముంటే రోజు నువ్వు తాగేది ఆవుదే అయితే రారా వచ్చిన తర్వాత పొట్టోడా నీకుంటదరా తిప్పండ్రా బళ్ళు తీయండ్రా బళ్ళు తిప్పండ్రా బళ్ళు దీంతోనే సరిపోయా అయినా తీయాల్సిన తీయాలి కానీ బళ్ళు తీస్తే వస్తుంది బొంగు వస్తున్నా బావా